నమస్తే, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, బాగానే ఉంటాను. ఎందుకంటే మనం అలా చేసుకున్నాం అనమాట. ధైర్య సాహసే లక్ష్మి, ఇప్పటి నుంచి ధైర్య సాహసే సుధా. అలా నేను బాగానే ఉన్నాను. సో ఈరోజు టాపిక్ నేను లాస్ట్ టైం మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, ఇప్పటి వరకు అత్తవారి కష్టాలు, అత్తవారి ప్రాబ్లమ్స్ ఎలాగ మనం కొంచెం ఫేస్ చేస్తున్నాము. ఇప్పటికీ ఏమీ సాల్వ్ అవ్వలేదు, బట్ తన లైఫ్ తంది, నా లైఫ్ నాది అన్నట్టుగా ఎవరి కాళ్ళు వీడియోస్ ద్వారా పెట్టాం కాబట్టి వీడియోస్ ద్వారా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈ రోజు ఏంటంటే అత్తవారు వెళ్తాను, ఇప్పుడు అమ్మవారి పాటించాను అంటే పుట్టినిల్లు ప్రాబ్లమ్స్. అందరూ అంటున్నారు కదా కమెంట్స్, వచ్చేయండి అక్క ఇండియాకి. సరే, ఇండియా వస్తే ఎక్కడ ఉండాలి మెయిన్ మీకు అందరికీ తెలుసు. విశాఖపట్నంలో పుట్టి పెరిగాను. నా కాలేజ్ వరకు కూడా నేను విశాఖపట్నంలోనే ఉన్నాను. అక్కడ మా సొంత ఇంట్లో, అది మా అమ్మమ్మ వాళ్ళ ఒక జనరేషన్స్ అనుకోండి, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఏదో అలా ఇచ్చిన హౌస్ అనమాట మా అమ్మగారికి. అయితే ఇప్పుడు మాకు సొంత ఇల్లు అనేది ఉంది, ఇలా అమ్మ తరపు నుంచి. ఓకే, సో అమ్మ ఏం చేస్తారు, చనిపోయే ముందు ఎప్పుడో అంటే 2014లో ఎప్పుడో తను రాశారనమాట, బిల్లు రాశారు. బిల్లు రాసినప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నా ఈజిప్ట్ నుండి ఇండియాకి అలా ట్రావెల్ చేస్తూ. సో అక్క దగ్గరికి వెళ్ళి ఒక 1 వీక్ 2 వీక్స్ ఉండి నేను రిటర్న్ రావడం అలా. ఎందుకంటే అమ్మ అక్క దగ్గర ఎక్కువ ఉండేవారు. వైజాగ్లో ఇల్లు ఉన్నా కూడా అక్కకి చిన్నపిల్లలు ఉన్నారని అక్క దగ్గర ఎక్కువ ఉండేవారు. అమ్మ ఏంటంటే 1-2 months అక్టోబర్ ఆ టైంలో వచ్చి అలా, అంటే మనకి ఇప్పుడు ఉంటాయి కదా డాడీ పెన్షన్. డాడీ చనిపోయారు 2012లోని. సో డాడీ పోర్ట్ ఎంప్లాయీ, సో పోర్ట్లో జాబ్ చేసి రిఆర్ పెట్టుకొని 2012లో చనిపోయారు. సో 2000 అక్కడ నుంచి ఏంటంటే అమ్మేమో అక్క వాళ్ళ ఇంటికి ట్రావెల్ చేయడం 1-2 వీక్స్ అలా ఉంది అలా అనమాట. సో అలా ట్రావెల్ చేస్తూ వచ్చారు. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇండియాకి వచ్చినా వైజాగ్ వచ్చేదాన్ని కాదు, అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి వెళ్ళిపోయేదాన్ని. నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అయితే అమ్మ బిల్లు రాశారు. బిల్లు రాసి ఎలా రాశారు, ఇప్పుడు ఫస్ట్ నాకు మేము చెప్తాను చూడండి. మా మమ్మీ, మాకు అన్నయ్య, అక్క, నేను ముగ్గురం పిల్లలు. ఓకే, ముగ్గురం పిల్లలం. సో అమ్మ ఏం చేశారు, అమ్మమ్మ ఇచ్చిన ఒక ఇంటిని డాడీ జాబ్ చేసిన ఆ శాలరీ కొంచెం దాచి 2nd floor కట్టారు. నాకు చదివి వినిపించారనమాట. చదివి వినిపించి, అమ్మ మీరు వినండి, అప్పుడు నేను అక్క ఇద్దరం పక్కనే ఉన్నాము, అమ్మ వినండి ఇది ఇలాగ రాశాను ముగ్గురికి అని చెప్పింది. నేను మా అక్క అనుకున్నాం, అక్క వద్దు మాకు ఏదో జీవితం ఇచ్చారు, ఏదో పెళ్లి చేశారు, మేము ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయాము, సో మాకున్నది ఏదో మాకు చాలమ్మా, ఇచ్చేసే తనకే ఇచ్చేసే, అన్నయ్యకే ఇచ్చేసా అని చెప్పాను. ఓకే, సో ఇది నేను నా సొంత నిర్ణయంతో నేను ఫస్ట్ చెప్పాను. నేను ఫస్ట్ చెప్పిన తర్వాత అక్క కూడా అదే అన్నారు. అవును అంతే కదా, నిజమే కదా, మేము పూణేలో సెటిల్ అయిపోయాము, మళ్ళీ వైజాగ్ అలా అంటే మాకు రావడం అది కష్టమవుతుంది, సో తనకే తీసేసుకొనేసి, తనకి 2 పిల్లలు ఉన్నారు కదా అనేసి అలా అక్క నేను డిసైడ్ అయ్యాం. అలా డిసైడ్ అయిన తర్వాత ఈరోజు లక్షవారం, యాక్చువల్లీ లక్షవారం కదా, వీకెండ్, ఫ్రైడే సాటర్డే ఆఫ్ కదా, పిల్లలందరూ చాలా బిజీగా రష్గా ఉంది. అందులోని ఈ ఏరియాలోనే అందరూ స్కేటింగ్ నేర్చుకుంటారు. చూడండి మీరు అందరూ కూడా పిల్లలు స్కేటింగ్ నేర్చుకుని అంత ప్రయోగాలు చేస్తున్నారు. సో ముగ్గురికి అలాగ రాశారు. ఓకే, మేము అనేసాము. అమ్మ ఏమన్నారంటే, అమ్మ నేనైతే నాకు 3 పిల్లలు పుట్టారు కాబట్టి 3 ఆడపిల్లలు అనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే మా అన్నయ్య ఏం చేస్తాడని అడగొద్దు, ఎందుకంటే తను ఏం చేస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసో తెలీదు. ఎందుకంటే వారానికి ఒక ప్రొఫెషన్ మారుతాడు మా అన్నయ్య. ఒకసారి ఆర్టిస్ట్ అంటాడు, ఒకసారి వెబ్సైట్ డిజైనర్ అంటాడు, ఒకసారి మల్టీమీడియా అంటాడు, ఒకసారి ఎడిటర్ అంటాడు, అని ఇష్టం అనమాట. సో మా అన్నయ్య పరిస్థితి అది. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను మా అక్క సరే ఇంకా ఎలాగో 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ ఏదో టైలర్ చేసుకుంటారు, బ్లౌజులు అవి కుట్టుకుంటారు అనేసి ఇచ్చేసాను. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అమ్మ చనిపోయారు. ఓకే, సో అమ్మ చనిపోయారు ఎప్పుడు, 2021లో అమ్మ చనిపోయారు, కోవిడ్ టైం. ఎక్కడ చనిపోయారు, అన్నయ్య వాళ్ళు అక్కడ రెంట్కి ఉండేవారు అనమాట. అప్పటికి ఎప్పుడు అమ్మ అనేవారు తెలుసా, వచ్చేయండి ఒక ఇల్లు మేము అతికి ఇచ్చేస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చేసి ఉండండి, పిల్లలు ఇక్కడే చదువుకోవచ్చు కదా, ఎందుకు మీరు అక్కడ ఉండి అక్కడ రెంట్ కట్టేది, ఇక్కడుండి నేను రెంట్ తీసుకునేది ఎందుకని. సో అక్కడ అలా అమ్మ కోవిడ్ టైంలోని అక్కడే వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడే ఒక 10 days సఫర్ అయ్యి అమ్మ చనిపోయారు. సో అమ్మ సొంత ఇంట్లో కూడా అమ్మ చనిపోలేదన్నమాట. మీరు నన్ను చూస్తే మా అమ్మగారిని అంటే చూడవసరం లేదు, అంత యాక్టివ్గా ఉంటారు. అసలు చెంగుమంటూ ఒక 3 అంతస్తులన్నా, కోవిడ్ టైంలో అంటే ముందు వ్యాక్సిన్ వేసుకోకపోతే చెంగుమంటూ పైకి వచ్చేవారు, అంత యాక్టివ్ అనమాట తను. సో అటువంటి ఇంకా 60 years కూడా కాదు, 58 years, 58 years, 10 days 11 days చనిపోయారు. సరే, ఇప్పుడేంటి
నా పరిస్థితి కూడా బాగలేదు. నాకు మా అన్నయ్యకి అసలు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ ఉండదు. అందుకని మీరు నా వీడియోల్లో కానీ నేను పెట్టిన ఏ ఒక్క వీడియోలోనైనా నాకు ఒక అన్నయ్య ఉన్నాడని కానీ మేము ముగ్గురం అని కానీ ఎప్పుడు చెప్పలేదు. ఎంతసేపు నేను చెప్తే అక్క వాళ్ళ ఇల్లు అదే చెప్తాను. అవునా, నేను యాక్చువల్లీ ఇండియా నుంచి బయట ఉన్నాను కాబట్టి నాకు కనీసం ఒక 92 రోజులు పడుతుందంట. అంటే ఆధార్ కార్డు రావడానికి ఇవన్నీ నేను అలా గూగుల్ చేసి సెర్చ్ చేసి హోంవర్క్ చేసి వచ్చాను అనమాట. సో వచ్చాను కాబట్టి 3 months ఉండడానికి వచ్చాను. సో నేను వస్తున్నానని ముందుగా ఒక 4 months ముందే నేను దీనికి ఇన్ఫార్మ్ చేశాను. అమ్మ ఇప్పుడు May 4th చనిపోయారు. అదే నెలాఖరులోని వీళ్ళు ఇంటికి వచ్చి పెంట్ హౌస్లో ఉన్నారు. ఎవరిని అడగలేదు. మా అక్కను అడిగారంట, మా అక్క కూడా వద్దన్నారంట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చనిపోయారు, అలా వెంటనే వెళ్తే బాగుండదు ఏమనుకుంటారు అనేసి. బట్ ఎవరి మాట వినలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. నాకైతే చెప్పలేదు. ఓకే వెళ్ళిపోయారు, ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను వెళ్తే నేను వస్తున్నానని చెప్పాను, నేనేమి చెప్పకుండా వెళ్ళలేదు. తానైతే నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఓకే, నాకేమైనా ఇన్ఫార్మ్ ఇచ్చాడా అంటే ముగ్గురు ఉన్నామంటే ఇంట్లోనే ఆ ఇల్లు 3 అంతస్తులు ముగ్గురు పేరు మీద ఉందంటే ముగ్గురికి కూడా చెప్పే బాధ్యత ఉంది. ఆ ఇంట్లో ఏదన్నా కూడా ముగ్గురికి తెలియాలి. సరే ఇష్టం లేదనేటప్పుడు నువ్వు మా అక్కకైనా చెప్పాలి, మా అక్క మాటన్నా వినాలి. వద్దు అనేంటంటే అది ఆలోచించాలి. ఎందుకు ఒక పార్టీ వద్దన్నారంటే ఇది మైనింగ్ లేదు, వెళ్ళిపోయాడు. తన డెసిషన్ తన దక్కునట్టు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా డెసిషన్ నాది, నాకు అవసరం కొద్దీ నేను వెళ్ళాను. ఓకే, ఒకప్పుడు ఇస్తానన్నాను కరెక్ట్, కానీ నా పరిస్థితి బాగలేకు నేను చెప్పనవసరం లేదు. నేను నీకెందుకు చెప్పాలి, నేను వెళ్ళాను. సరే వెళ్ళగానే మీరు నమ్మరు, ఈ విషయం ఎవరు చెప్పినా నమ్మటం లేదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యం లేదు, అక్కడ ఎవరు లేరు చూసిన వాళ్ళు. ఆ వీధిలో వాళ్ళు కూడా అలా చేసి ఉండడు అంటున్నారు, కానీ మేము చూడలేదు, అలా చేశాడో లేదో మాకు తెలియదు అంటున్నారు. కానీ దేవుడికి తెలుసు. ఎందుకంటే ఎవరి కర్మ, నేను కర్మని బాగా నమ్ముతాను. ఎవరి కర్మకి వాళ్ళ బాధ్యులు. సో వచ్చి రాగానే అక్కడ 2 సూట్ కేసులు పెట్టాను నేను పెద్దవి. నాకు ఇంకా షూస్తో నేను ట్రావెల్ చేసి వచ్చాను, ఎందుకంటే ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చాను వైజాగ్కి. సో అక్కడ అలా ఉన్నాను, ఆపేశాడు. ముందు అక్కడే నువ్వు ఇక్కడ రావడం అవ్వదు, ఏమైనా మాట్లాడాలంటే పైన మాట్లాడుకుందాం అన్న. నాకు అర్థం కాలేదు. నేను ఇలా వచ్చాను, 26 hours అంత జర్నీ అండి, పూణే నుండి వైజాగ్కి. అంత లాంగ్ జర్నీ చేసి వచ్చాను. ఎన్నేళ్ళు అయిందో నేను తెలియదు. అమ్మ ఉండేటప్పుడు ఎప్పుడో వచ్చాను వైజాగ్, అమ్మ కోసం 15 days ఉంది. సో వీళ్ళ ఇంటికైతే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అమ్మతో పాటు వెళ్ళి ఒక రోజు భోజనం చేసి వచ్చాను. కానీ అటువంటిది రాగానే అక్కడే అసలు ఆ గేట్ ఓపెన్ చేశాను, ఆ గేట్ లోపల 2 సూట్ కేసులు పెట్టాను, అక్కడ ఆపేసి ఇప్పుడే లోపలికి మీరు రావడం కుదరదు, ఏమనంటే పైన మాట్లాడుకుంటాను. నేను పైన ఎందుకు మాట్లాడతాను, నేను చెప్పాను కదా నీకు కిందనే ఉంటాను అనేసి అంటే తను ఏమన్నాడంటే లేదు నువ్వు పైనే మాట్లాడుతున్నాను. సరే నేను అన్నాను సూట్ కేసులు అయితే నేను తీసుకుంటాను, సూట్ కేసులు ఇక్కడే ఉంటాయి, పైకి వెళ్ళి మాట్లాడు. పైన కూర్చున్నాను. ఫస్ట్ థింగ్ అంటే తను అడిగేది, ఇది నువ్వు అమ్మ వాళ్ళ ఇల్లు అనుకుని వచ్చావా, అన్నయ్య వాళ్ళ ఇల్లు అనుకుని వచ్చావా అన్నాడు. అనేసి అంటే నేను అన్నాను, ఇది నువ్వు బతుకున్నంత వరకు, నేను బతుకున్నంత వరకు ఇది నీ ఇల్లు నా ఇల్లు ఎప్పటికీ అవ్వదు, ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అవుతుంది. ఎందుకంటే తన శక్తి ఉంది, తన రక్తం ఉంది, తన హార్డ్ వర్క్ ఉంది, తన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన ఆస్తి, ఇది ఎప్పుడో మహారాణి వాళ్ళు ఇచ్చిన ఆస్తి, ఇది ఎప్పటికైనా అమ్మ వాళ్ళ ఇల్లే, నీ ఇల్లు నా ఇల్లు అయితే కాదు, పేరైతే ఉంది అంతే. ఎగిరిపోయాడు ఆ కుర్చీలో నుంచి. అలా ఎలా అంటావు, ఇప్పుడు మేము మెయింటైన్ చేస్తుంది మేము, ఒకప్పుడు నువ్వు వచ్చింటే ఇల్లు ఇలాగ ఉండేది కాదు దదా. ఓకే, ఈ లోపల వీళ్ళ వైఫ్ వచ్చారు. వైఫ్ వచ్చి కంట్రోల్ చేసి ఏంటమ్మా, అవునమ్మా ఇది ఎప్పటికైనా మీ మమ్మీ వాళ్ళు ఇల్లే కదా అది. నేను ఒక మాట అన్నాను, అమ్మ మీరు మా వదినతోటి, మీరు ఆడపిల్ల, మీకు ఒక ఆడపిల్ల ఉంది, రేపు పొద్దున్న మీకు బాధ కలిగి ఉంటే, ఈ ఇంట్లోని అత్త వాళ్ళ ఇంట్లో బాధ కలిగి ఉంటే మీరు బెంగళూరు వెళ్ళి మీ పుట్టింట్లోని కూర్చొని అమ్మ నాకు బాధ కలిగిందమ్మా అని చెప్పుకుంటారా లేదా? మీకు అంటూ అమ్మ వాళ్ళ ఇల్లు చెప్పుకోవడానికి ఉన్నారా లేదా? మీకు అక్కడ ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారు, మీరు ఎల్లక్కడ చెప్పుకుంటారు మీకు బాధ కలిగితే. అలాగే రేపు పొద్దున్న మీ పాపకి పెళ్ళైనా కూడా వాళ్ళ అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీ ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి మీకు అంటూ ఇల్లు ఉండాలి. అది మా అమ్మగారు ఆల్రెడీ ఒక పోర్షన్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు నాకు బాధ కలిగితే నేను వచ్చి చెప్పుకోవడానికి ఇక్కడ మా అమ్మ నాన్న లేరు. ఓకే, సో కనీసం నా ఇల్లు అయినా నాకు ఉండాలా వద్దా, నా పోర్షన్ నాకు ఇవ్వాలా వద్దా, అంతే కదండి. మా ముగ్గురు పేరు మీద ఉంది, శ్రీనివాస్, సునీతారాణి, సుధారాణి, అందులో వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ అందరి పేర్లు రాసి ఉన్నాయి. సో ముగ్గురు వాటాలు 3 పేర్లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. మళ్ళీ మా అమ్మగారు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ అయ్యి పక్క అంతా చేసి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు వచ్చి 3 అంతస్తులో ఉండేవాళ్ళు వస్తున్నానని తెలియగానే 4 నెలల ముందే వస్తున్నాను, నేను 4 నెలల తర్వాత వస్తున్నానంటే కిందకు వచ్చేసి అంటే థర్డ్ అంటే మన డౌన్ ఫ్లోర్కి నేను ఎక్కడ ఉండాలో, ఇప్పుడు చిన్నదే చిన్నదాని కాబట్టి కిందిల్లో వస్తుందండి, మధ్యలో మా అక్కది, ఓకే పైకి వీళ్ళది.
పెంట్ హౌస్లోనేమో వీళ్ళు కంప్యూటర్ పెట్టేసుకొని కిచెన్లో ఐటమ్స్ పెట్టేసుకొని అన్నీ ఒక ఆఫీస్లా చేసేసుకొని నేను వస్తున్నానని తెలిసి గబగబా కిందకు వచ్చేసి కింద అప్పుడు అద్దెకుండేవారు, అది వాళ్ళు ఇల్లు పాడు చేస్తారంట. ఓకే, ఇల్లు పాడు చేశారు, వీళ్ళు వచ్చి గబగబా వెకేట్ చేసేయమన్నారంట. ఖాళీ చేసేయండి. అప్పటికీ కూడా ఇంట్లో ఉండేవాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అది నాకు వాళ్ళ ద్వారానే తెలిసింది. సో రిక్వెస్ట్ చేశారు, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు ఒప్పుకోలేదు, లేదు ఇమీడియట్ ఖాళీ చేసేయాలి. ఓకే, కింద ఇంటిలోని కింద ఫ్లోర్లోని 2.5 lakhs, మధ్య ఫ్లోర్ 2.5 lakh అప్పు తీసుకొని 5, అందులోని మా అక్క కొంచెం డబ్బులు వేశారు, ఇంకొక 2 or 3 వేశారు. అవి వేసి దాని మీద ఆ డబ్బులతో 3వ అంతస్తు పెంట్ హౌస్ కట్టారనమాట. పెంట్ హౌస్ కట్టారు, దానిపైన వాటర్ ట్యాంక్స్ అన్నీ పెట్టారు, ఒక మెట్లు, పైకి వెళ్ళడానికి మెట్లు అన్నీ. పెంట్ హౌస్ మీద కూడా వెళ్ళడానికి మెట్లు అన్నీ పెట్టుకున్నారనమాట. అంత అవి డబ్బులు అయ్యాయి. పైన ఉంటే నేను ఎందుకుంటానని చెప్పి, పైన ఉండమ్మా ఇక్కడ ఏసీ ఉంది కదా నీకు, ఏసీ కోసం మేము అరేంజ్ చేస్తాము అనేసి అంటే, నేను దేనికి వస్తున్నాను, నేను ట్రావెల్ చేయాలి. నేను ఈ 3 నెలలు నేను ఆధార్ కార్డుకని దీనికని దానికని నేను వెళ్తూ వస్తూ ఉంటాను. సో నేను పైకి నేను ఉండను. నేను నాకేదైతే నాకు అమ్మ ఇచ్చిందో అది నేను కిందనే ఉంటాను. ఆ బ్యాగులు కూడా కిందనే పెట్టుకుంటాను. నాకు వచ్చి రావడానికి నేను ఇంకా ట్రావెల్ అది చేయాలి కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది తీసుకెళ్ళడానికి అని వద్దన్నాడు. సరే నేను పైన ఉండలేదు. వీళ్ళు ఎలాగో బయటకు వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు హక్కు ఉందండి. వాళ్ళు ఎలాగ నాకు చెప్పకుండా వాళ్ళు 3 అంతస్తు మొత్తం అంతా వెళ్ళిపోయారు ఎవరు లేనప్పుడు. సో నేను నా హక్కుతో నేను వెళ్ళిపోయాను. మొత్తం బ్యాగులన్నీ పెట్టేసుకున్నాను. లాస్ట్ రూమ్లోనే వాళ్ళు ఇక్కడ కింద రూమ్ అంట, కింద పోర్షన్ అంట, వాళ్ళ కూతురు స్టడీ రూమ్ ఒకటి పింక్ పర్పుల్ వేసేసారు. ఏదో సామెత చెప్పినట్టు వండుకునే వాళ్ళకన్నా దండుకునే వాళ్ళ పని బాగుంటుంది. అది జరిగితే జల్లెడుతో నీళ్ళు మోసారు అనేసి సామెతలు నాకు బాగా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే డబ్బులు పెట్టే వాళ్ళకైతే ఒకటే ఇల్లు, ఇలా దోచుకునే వాళ్ళకైతే 2-3 పోర్షన్లు అనమాట. కిందకు వచ్చేసి ఈవిడేమో టైలరింగ్ షాప్ అని ఒక కస్టమర్లు అంటే పైకి రాలేకపోతున్నారంట. ఫస్ట్ ఫ్లోర్లో ఈమె మిషన్ పెట్టేసుకున్నారు. తర్వాత కిచెన్ ఇంతకుముందు బ్యాగ్ ఉండేది ఫ్రంట్ తెచ్చి పెట్టేశారు. మొత్తం ఇటువంటి చేసేస్తారు. లాస్ట్ రూమ్ అంటే అమ్మాయి స్టడీస్ ఇదే అంట. ఎవరు అలాగ రాసుకొని చెప్తున్నాడు నాకు అన్నీ. మా అన్న ఏంటంటే లోపలికి వెళ్ళిపోయినా పెట్టుకున్నా. మా అమ్మాయి స్టడీ రూమ్ అన్నదని నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందంట. తనకి వేరేగా స్టడీ రూమ్ ఉండాలి. మరి మాకేమీ లేవు అప్పుడు. మేమైతే ఒక ఇంట్లోనే మొత్తం 3 చదువుకున్నాము. అంతా మేము చదివి బయటకు వచ్చిన వాళ్ళమే కదా. ఓకే సరే అయ్యింది. స్పెషల్ రూమ్స్ అయింది. అయితే లోపలికి వెళ్ళాను, అక్కడ పెట్టేసుకున్నా. ఆ అమ్మాయి రూమ్ ఏదైతే ఉందో అది నేను అక్కడే పెట్టుకున్నా. నా ఐటమ్స్ అన్నీ కూడా, నా లగేజ్ బ్యాగ్ అంతా అక్కడే పెట్టుకున్నా. అక్కడ నుంచే నేను ట్రావెల్ చేశాను. సో నేను అప్పటికి చెప్పాను, నేను 3 months నాకు ఆధార్ కార్డు కోసం వచ్చాను. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ నాకు నా పాపను తీసుకొని రావాలని కూడా చెప్పాను. నేను నా పాపను తీసుకొస్తాను. నా పాప వచ్చినప్పటికి ఏదో ఒకటి ఉండాలి కదా. నేను ఆడపిల్లని అక్కడ ఇప్పుడు ఎంత లేదనుకున్నా నాకు పట్టుమ 40 లక్షలు ఒక ఇల్లు కావాలంటే నాకు రాదు కదండి. నేను కూడా డబ్బులని దాచుకొని నేను చేసుకోవాలి. సో అది అయ్యేంత వరకైనా నేను ఇప్పుడు ఉంటాను. ఇలా అంటే మా పాప వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండాలి కదా, నాకు ఇల్లు కావాలి అనేసాను. తనేమో ఇల్లు అదేమీ లేదు, మీ పాపని తీసుకుంటారా, రామీని తీసుకుంటారా, రామీ సంతకం కావాలి, పాప సంతకం కావాలి, రిజిస్ట్రేషన్ కావాలంటే నేను అన్నాను. అది ఫస్ట్ 3 నెలలు నిజం చెప్తున్నా, ఏ మాట కామాట నేను తినే ఇంటిని ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ 3 months కూడా నాకు చాలా అంటే మా వదిన బాగా చూసుకున్నారు, మంచిగా చేసి పెట్టేవారు. ఆమె అంత బిజీలో ఉన్నాయి కూడా నాకు చపాతీలు నాకేది ఇష్టమో అది చేసి పెట్టేవారు. ఏ మాట కామాట నేను ఎప్పుడు కూడా తక్కువ చేసి ఎవరిని మాట్లాడను. ఓకే, సో అది ఉంది కదకి. నేను సంతోషం. మళ్ళీ నేను వెళ్ళొచ్చేదాన్ని, ఆధార్ కార్డ్ ఆఫీస్కి వెళ్ళొచ్చేదాన్ని, నా బయోమెట్రిక్స్ అన్ని ఇచ్చాను. దానికి తిరగడం ఉంటుంది కదా, అంటే వీళ్ళకి వాళ్ళకి తగ్గించుకుంటే తొందరగా చేసేది. అది దేవుడు 15 daysకి వచ్చేసింది. అందులోనే ఆ విజయవాడలో నా ఆధార్ కార్డు ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ బ్రాంచ్ ఆధార్ ఆఫీస్లోని నా సబ్స్క్రైబర్ ఉన్నారంట. మేడం మీరే కదా ఇది, మీ అప్లికేషన్ నా చేతిలో ఉందని ఫోన్ చేసి మీరే కదా ఇండియా వచ్చారా, మీ వీడియోలు చూస్తాను ఇలా అంటే, దేవుడు దేవల్ల అక్కడ అందరూ ఒక్కొక్కరు ఉంటారు నాకు హెల్ప్ చేయడానికి. సో అలా ఏంటంటే మీరే కదండి, సరే నేను చేస్తాను. మీ ఇంటికి కూడా వెరిఫికేషన్కి ఏమీ రాము, మీ ఫోన్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, మీకు వచ్చేస్తుంది అండి, ఇంటికి వచ్చేస్తుందంటే దేవుడా పోనీలా రక్షించామని అయిన తర్వాత ఆధార్ కార్డు వచ్చిన ఫస్ట్ నేను తిరుపతి వెళ్దామని నా ప్లాన్ నాకు ఉంటాయి కదండి. తిరుపతి వెళ్ళాలంటే ఆధార్ కార్డు ఉండాలని 3 నెలల ముందే నేను అప్లై చేసుకోవాలని. అయితే దీనితో ఎప్పుడు మాట్లాడదామన్నా ఎప్పుడు ఎస్కేప్ అనమాట. దానికి మెయిన్ నన్ను చూడడం ఇష్టం లేదు, నాతో మాట్లాడడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇల్లు కోసం వచ్చాను కదా, ఇల్లు కోసం కాకుండా ఇలా వచ్చి పర్వాలేదు. ఎలా ఇచ్చాడు తెలుసా ఆ రూము, మీకు కావాలంటే ఫోటో నేను వచ్చే ముందు నా బ్యాగ్లో అక్కడ పెట్టి వచ్చాను. ఆ రూమ్ నేను ఇక్కడ పిక్చర్ పెడతాను, ఎక్కడైనా పెడతాను చూడండి. చాప, ఓకే, ఒక దుప్పటి, ఒక తలగడ, అదే నా ఇదన్నమాట. వాళ్ళ చేతిచ్చింది. ఎందుకంటే వాళ్ళు అలాగే పడుకుంటారు, వాళ్ళ మెయింటెనెన్స్ అంతే. ఇంకా
ఒకవేళ అంటే మంచాలు ఉన్నా కూడా మా అమ్మగారు ఉండేటప్పుడు మంచాలు ఉండేది, ఉన్నా కూడా వీళ్ళు పడుకోరు, వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు మంచాల మీద పడుకునే అలవాటు లేదంట వీళ్ళకి. అంత ధైర్యంగా మా అన్నయ్య ఆ లాయర్కి అది చెప్తున్నాడు అనమాట. సో అలా అయ్యింది. నేను చూశాను, అడిగాను, ఎప్పుడన్నా కూడా అడిగాను, అన్నయ్య నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటానన్నా ఈ 3 monthsలోనే అడుగుతూనే ఉన్నాను. నేను ఎప్పుడు కూడా అడుగుతున్నా కూడా ఏదో ఒక విధంగా తను బ్యాగ్ చేస్తున్నాను. నాకు నచ్చలేదు ఆ విషయం. సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది, నాకు 3 months వేస్ట్ అయిపోతుంది, నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటే కష్టం. నేను ఎప్పుడున్నా కూడా అన్న ఎప్పుడు అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటానన్నా, సెపరేట్ చేసేద్దాము, రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. రిజిస్ట్రేషన్ అవ్వదు, నేను ఇవ్వను, సంతకం పెట్టను. ఎందుకంటే మా అమ్మగారు చెప్తున్న నెక్స్ట్ ఇయరే ఎవరి చేత ఫోన్ చేయించి మొత్తం ఈ ఇల్లన్నీ ఎరగొట్టేస్తున్నారు, గవర్నమెంట్ ఎరగొట్టేస్తున్నారు. కలెక్టర్ ఆఫీసు, జిల్లా పరిషత్ అన్ని గవర్నమెంట్ అయిపోయి ఇప్పుడు ఇల్లు కూడా ఈ ఏరియా కూడా తీసేసుకుంటున్నారు గవర్నమెంట్ అనేసి ఎవరి చేత ఫోన్ చేయించారు. నాకు కోపం వచ్చింది. అమ్మ పోయి సంవత్సరం కూడా కాలేదు, ఇంకా బాధల్లో నుంచి మేము బయటకు రాలేదు, ఇల్లు గురించి గోలేంటని నేను అన్నాను. సరే నా నుంచి నీకేం రాదు, ప్రజెంట్ ఇది కరెక్ట్ టైం కాదు, మాట్లాడవలసిన టైం కాదు, ఓకే, నా నుంచి నీకే సంతకం రాదు. ఒకవేళ ఇల్లు తీసేసుకొని నేను అదే చెప్పాను, గవర్నమెంట్ పడేసుకోండి, పోనీ ఇరిగిపోతుందా ఇరిగిపోని, ఇలా చెప్పానమ్మా. అది గుర్తుపెట్టుకొని అది మనసులో పెట్టేసుకొని, ఓకే, అప్పుడు అన్ని మాట్లాడినావు, ఇప్పుడు నేను నీకు సంతకం పెట్టను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నా నుంచి నీకు సంతకం రాదు. కోర్టుకు ఎక్కుతావా ఎక్కువ, లాయర్లు పెట్టుకుంటావా పెట్టుకో, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా వెళ్ళిపో, నేనే నీకు తిరిగేసి కంప్లైంట్ చేస్తాను, మాకు సెక్యూరిటీ లేదని ఏంటేంటో అనేసి గొడవ పెట్టాడు. ఎలాంటి మాటలు అంటే ఒక ఆడపిల్ల నన్ను చూడకుండా ఆ పిల్లడి మాటలే ఫస్ట్ నుంచి. అందుకే నాకు మా అన్నయ్యకి పడదు, ఎందుకంటే నోటి డి ఎక్కువ, ఓకే. నాకు ఇలాంటి మాటలు కూడా అసలు ఓపెన్గా చెప్పడం ఇష్టం ఉండదు. సో ఏమన్నాడంటే నువ్వు వస్తావు, ఎప్పుడు వస్తావు, నైట్లో ఎప్పుడో వస్తావంట, మొత్తం వీధిలో అందరూ నేను ఏం చెప్పుకోవాలి, మరి వీధిలో అందరూ కలిసి నీకు ఒక ఇల్లు కట్టించలేకపోయారా? ఇప్పుడు నువ్వు మా అమ్మ కట్టిన ఇంట్లో నువ్వు ఉంటున్నావు, వీధుల వారి గురించి అంత ఆలోచించినప్పుడు నువ్వు రోడ్డు మీద ఉన్నప్పుడు వీళ్ళు వీధిలో అందరూ కలిసి ఇల్లు కట్టించలేకపోయారా? అంత ఆలోచించేస్తున్నామంటే తలెత్తుకోలేకపోతున్నామంటే ఎవరు తలెత్తుకోలేకపోయినా అంత ఇలా చేస్తాం. ఆ మాటలు ఎలాగంటండి, ఏంటి ఇది సంసార్లు ఉండే ఏరియా, ఇది సత్రం కాదు, ఎప్పుడు పడితే రావడానికి, నీకు నా వల్ల ఇబ్బంది అనుకుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, నీకు ఎంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది. నేను ఇవన్నీ చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు అప్పటికి ఆధార్ కార్డు రాలేదు. ఆధార్ కార్డు వచ్చేంత వరకు కామ్గా ఉన్నాను. ఈ లోపల నాకు కాశీ ట్రిప్ వచ్చింది. ఎప్పుడు? రేపు, ఈరోజు నా ఫ్లైట్ అంటే రేపు కాశీ ట్రిప్ అందరూ వెళ్తున్నారు అనమాట. నేను అనుకున్నాను ఎలా అయితే అయ్యింది, కాశీ అనగానే ఇంకెక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఏమైతే అయ్యింది, కాశీ వెళ్ళిపోదాం అనేసి ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఓకే. ఇంకా నాకు ఇది కేసు తేలలేదు కదా, ఈ పిల్లడు బిజీ ఉన్నాడు కదా, సరే ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఇంకొక 2 months ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో అలా ఏంటంటే కాశీ ట్రిప్ నా జీవితాన్ని మార్చేసింది అనమాట, ఎక్స్టెన్షన్ అయ్యింది. అయితే ఈ పిల్లడు అసలు ఒప్పుకోవటం లేదు. ఏమన్నంటే ఎవరినో 4 తీసుకొచ్చాడు, పెద్ద మనుషులంట, రాయించుకుంటాడు. నేను చెప్పాను సరే రిజిస్ట్రేషన్కి ఒప్పుకోవటం లేదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నావు కదా, అప్పటికే అన్నాడు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు నాకు నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, పాపకి డిస్టర్బ్ చేయొద్దు, ఓకే, నీట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం. సో వస్తే నెక్స్ట్ ఇయర్ పాపతో కలిసి రా అనేసి అన్నాడు. అంటే నేను నెక్స్ట్ ఇయర్ పాపతో వస్తానో రాదో నా సిచ్యువేషనే నాకు తెలియదు. సో ఏదో ఒకటి ఉంటే నేను నా పాపను తీసుకొస్తాను, కానీ పాపను తీసుకొచ్చి నాకు ఏది లేకపోతే నేను ఎక్కడ ఉంచుతాను? ముందు నాకంటూ నేను ఫస్ట్ సెట్ చేసుకుంటే పాపను పెట్టడానికి ఉంటుంది కదా. నా ప్లాన్స్ నాకు ఉన్నాయి కదండి, నీకైనా పిల్లలు ఉన్నారు, ఒక పిల్ల కోసమే అలాగ ఆలోచిస్తూనే ఉంటా. పిల్ల ఒకటైనా ఇద్దరైనా ఒకటే నయమే. ఇంకా నేను నా పిల్ల కోసం ఆలోచించి ఏదో చేస్తున్నా, నువ్వు నీ పిల్లల కోసం ఆలోచించి ఏం చేసావు? ఓకే, తనేం చేసేది ఏం లేదని మా అమ్మగారు ఆస్తుల మీద, మా అమ్మగారు డబ్బుల మీద ఆధారపడమే. ఓకే, లాస్ట్ మినిట్ వరకు మా అమ్మగారు డబ్బులు మా అమ్మగారికే పెట్టాడు, దీని నుంచి ₹1 కూడా ఏమీ లేదు. అలా కొడుకులు నిజం చెప్తున్నానండి, దేవుడు నాకు కూతురు ఇచ్చాడు, కానీ కొడుకులు వద్దామా. అయితే అలా అయ్యింది. సో అన్నాను పోనీ నెక్స్ట్ ఇయర్ వస్తానన్నా, నువ్వు ఆగస్ట్లో అన్నావు కదా, నెక్స్ట్ ఇయర్ వస్తాను, వచ్చిరాగా నీ పని చేసుకొస్తా, నాకు రాసివ్వు, వచ్చే సంవత్సరం ఈ నెలలో నువ్వు వస్తే నేను ఇలాగ ఇల్లు ఇస్తాను, నీకు ఇల్లు చేతిలో పెడతాను, లేదు అంటే నాకు ఈ డబ్బులు ఇస్తే నేను ఇలా రాసుకోమని అని చెప్పాను.
రాసుకోమని చెప్పానని ఎవరినో పెద్దోళ్ళు నలుగురు తీసుకొచ్చాడు నాతో మాట్లాడడానికి. నన్ను తీసుకురమ్మన్నాడు. నాకు ఎవరున్నారండి? అప్పటికి నేను ఏదో ఫ్రెండ్ని ఏదో రిక్వెస్ట్ చేసుకుని ఏదో లాయర్ని పెట్టుకున్నాను. ఆ టైంలో అతను అందలేకపోయారు, లొకేషన్ ప్రాబ్లం ఏదో వచ్చింది. సరే నేను ఎవరు అవసరం లేదు, న్యాయం నా పక్కన ఉంది, నేను న్యాయాన్ని కొద్ది ధైర్యవంతురాలు కాబట్టి వచ్చారు. మాట్లాడండి అంటే ఏరి మీ తరపున వాళ్ళు లేరు, నేను ఒక్కదాన్ని చాలు. సరే ఎలా మాట్లాడారు? ఎలా అంటే వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ అంతా తెలుసు. సరే ఆయన ఏమన్నారు, మీరు ఇలా ముగ్గురు కొట్టుకోకుండా ఎవరో ఒకళ్ళు ఇల్లు తీసుకోండి, రిమైనింగ్ ఇద్దరికి డబ్బులు ఇచ్చేయండి, అది ఎంత పోర్షన్ ఉంది డబ్బులు ఇచ్చేయండి అన్న. నేను దానికి ఒప్పుకున్నాను. సరేనండి, తనకి ఇల్లు కావాలంటే తను తీసుకోమనండి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇదే ఆధారం కాబట్టి తీసుకోమనండి. ఓకే, నేను నా డబ్బులు ఏమో నాకు ఇచ్చేయమనండి, అందులో ఎంతో కొంత వేసుకొని నేను వేరే ఇల్లు తీసుకుంటాను. న్యాయమా కాదు అయింది. ఓకే, మీ ముగ్గురు కానీ ఎవరో ఒకళ్ళు పోని మీ ముగ్గురులోని ఇప్పుడు నీకు డబ్బులు కావాలంటే నేను చెప్పాను, నీకు అక్కడికి నేను డబ్బులు ఇచ్చేస్తాను, నాకు ఇల్లు ఇచ్చేయి, ఏదో ఒకటి నీకు ఇదన్నా కావాలో ఏదన్నా తీసుకో. ఓకే, నా సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. నేను ఒక 2 days ఇస్తున్నాను టైము, ఆలోచించుకోండి, లేదంటే నేను బయట వాళ్ళకి వచ్చి పిలుస్తాను. మీరు ఒకవేళ మీరు కానీ మీరు సర్దుకోకపోతే బయట వాళ్ళకి ఇచ్చేయవలసి ఉంటుంది. నేను ఒప్పుకున్నా. కరెక్టేనండి, ఫస్ట్ ముగ్గురు లేదంటే ఏమేనంటే ఈ సందులో వాళ్ళు ఎలా సపోర్ట్ అంటే వాళ్ళకి ఏమీ లేదు కదా, పూర్ వాళ్ళు కదా. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, నేను వాళ్ళకనే కదా అందరికి ఒక విషయం చెప్తున్నాను. మా అన్నయ్య హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు ఆ అబ్బాయికి 15,000 జీతం వచ్చినప్పుడు నేను 500 రూపాయలకి చీరకి ఎంబ్రాయిడరీ కుట్టిదాన్ని. ఇంట్లో చీరల నేల మీద వేసేసి చీరకి 500 రూపాయలు చొప్పున ఖాళీగా వండుకోండి. అప్పుడే జస్ట్ నాకు డిగ్రీ అయ్యింది. డిగ్రీ అయ్యి వెంటనే హైదరాబాద్ వీళ్ళకి జాబ్ ఉంది, హెల్ప్ లేదని కానీ లంచ్ బాక్సులు కట్టాలని ఇంట్లో ఉండడానికి నన్ను వెళ్ళాను. వీళ్ళకి లంచ్ బాక్సులు కట్టేసి మా అక్కకి మా అన్నకి లంచ్ బాక్సులు కట్టేసి ఖాళీగా ఉండకుండా చీరలతోనే ఎంబ్రాయిడరీ చేసుకొని చీరకు 500 రూపాయలు చొప్పున కష్టపడ్డాను. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండనండి, నేను ఏదో ఒకటి చేసుకుంటాను. వెంటనే ఢిల్లీ వెళ్ళడం అక్కడ నుంచి. సో ఢిల్లీలో నాకు ఫస్ట్ జీతం 3,000 రూపాయలు. ఢిల్లీ నుంచి వచ్చినాక హైదరాబాద్లో నాకు 5,000 రూపాయలు, 5,000 నుంచి 8,000 రూపాయలు జీతం అలా పెంచుకుంటూ వచ్చిన డబ్బులు దాచుకొని నేను ఈజిప్ట్ వచ్చినప్పుడు నా డబ్బులతో, నాకు ఇంకా నా బ్యాంక్ బుక్లో అవన్నీ ఉన్నాయి, నోట్ అంతా నా డబ్బులతో. మా అమ్మగారు ఒకటి వీసాకి ఒకదానికి పెట్టారు, ఆ డబ్బులు నేను టికెట్ పెట్టుకొని వచ్చాను. సో నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, ఇంత పేదవాళ్ళు అయిపోయారు. అంటే అది నీ చేతుల్లో నువ్వు చేసుకున్నావు. ఎక్కడికక్కడ వెంకటస్వామిలాగా ఈరోజు వచ్చిన డబ్బులు ఈరోజు అయిపోవాలి, దాచుకోవడం తెలీదు. ఏం ఏమైందంటే మీరు ఆడపిల్లలు మగవాళ్ళ దగ్గర ఎలాగోలాగా చాట్లాగా బతికేస్తారు. బట్ నేనే మగపిల్లని కదంటే నీకు ఇంకెంత బాధ్యత ఉండాలి? మగపిల్లలు 2 పిల్లలు కనీయడం కాదు కదా, సో బాధ్యత ఎంత బాధ్యత ఉండాలి అలా. సో ఇప్పుడు పేదవాళ్ళు చెప్పకండి, ఎవరన్నా పేద గొప్ప అవ్వాలంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు పడిన కష్టం, డబ్బులైనా ఉండాలి, ధైర్యమైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకపోతే చాలా కష్టం. నీకు డబ్బులు లేదు, ఏదైనా పని చేసే ధైర్యం లేదు. అది అలా అయింది. ఇప్పుడు నా పరిస్థితి, నేను కేసు పెట్టానండి లాయర్కి. నేను వెళ్ళిపోయాను, అన్నాడు కదా కేసు పెట్టుకుంటావా, ఇది చేసుకుంటావా. లాయర్ దగ్గరికి వెళ్ళాను, డబ్బులు ఇచ్చాను, తర్వాత లెటర్ రాయించుకున్నాను, పంపించాను, లెటర్ పంపించాను, తను తీసుకున్నాడు, రిప్లై ఇచ్చాడు, అంతా అయ్యింది. రిప్లై ఇచ్చాడంటే కూర్చొని మాట్లాడుకుందామని రిప్లై ఇచ్చాడు. మళ్ళీ లాయర్ అయినా సరే కూర్చొని మాట్లాడుకుందామంటే అప్పుడు రాలేదు. కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడడానికి రాలేదు. అలాగే నాకు డ్రాగ్ అయిపోతుంది. తనకి తెలుసు నేను ఎంత చేసినా కూడా ఇంతకన్నా ఎక్కువ ఉండను, ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోతానని తనకి తెలుసు. అలా డ్రాగ్ చేస్తాడనమాట. సో ఏంటి మన లాయర్ ఏం చేస్తారు, సరేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతామా, 2 Town పోలీస్ స్టేషన్. మీరు చెప్తానమ్మరు, రోజు నాకు గుడికన్నా వెళ్ళానో లేదో కానీ పోలీస్ స్టేషన్కి రోజు దర్శనం చేసుకుంటుందని. 2 Town మా యాదవ్ గారు ఉన్నారు, సిఐ గారు, ఎస్ఐ గారు, వీళ్ళందరూ ఏంటంటే మంచిగా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. 2 Town మన కేజీహెచ్ దగ్గర 2 Town పోలీస్ స్టేషన్ వాళ్ళ పోలీసులందరూ చాలా సపోర్ట్ చేశారు. మనకూడదు ఒక లేడీ, ఆమె కూడా చాలా ఒక ఇంట్లో మనుషులాగా అయిపోయాడు అనమాట. అలా స్వీట్లు ఏమైనా చేస్తే ఇంటికి స్టేషన్కి పట్టుకెళ్ళడం అలా. ఎందుకంటే న్యాయం అండి, ఎవరు కూడా న్యాయం లేకపోతే ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు. నేను ఒక అబద్ధాల కోరుని, నేనేమన్నా నాకు అంటే అత్యాశకు పోయి ఇల్లంతా అడిగేస్తున్నానా, నాకు ఒక్కదానికి చెందుతుంది అన్నాను, నా పార్టీ నాకు ఇవ్వండి అని చెప్తున్నా. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, మెయిన్ అది. సో అలా అయ్యిందండి ప్రజెంట్. అలా నేను కేసు పెట్టాను. తను చాలా వల్గర్ లాంగ్వేజ్. ఎలా అంటే నేను ఎవరిని ఒక మాట అనిపించుకోనండి. కాకపోతే వీళ్ళు
ప్రూఫ్లు లేకుండా ఎలా చెప్తారంటే ఏంటి నువ్వు ఎంతమంతో తిరిగావు ఏమేమో. ఇంకా ఒక అమ్మాయిని వీక్ చేయాలి అంటే ఒకే ఒక ఆయుధం మగవాళ్ళందరికీను క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం. అంటే క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్తే డౌన్ అయిపోతారు కదా ఆడపిల్లలకి. ఇంక అంతకన్నా చెప్పడానికి ఏముంటుంది, నీ క్యారెక్టర్ మంచిది కాదు అంతే. ఇంకా నువ్వు నా మీద నెగ్గలేవు. ఇలాంటి మాటలు అంటే నెగ్గడానికి అనమాట. అది అలా నా సొంత అన్న నా గురించి అలా చెప్పాడు. ఎక్కడ? లాయర్ ముందు. నాకు చాలా బాధ అనిపించి, ఎందుకంటే ఒకటండి నేను పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక కమెంట్స్లోని మీరు డాక్టర్ అండి, మీరు కోటీశ్వర్లు అండి అంటే అది అయిపోతామా? వాళ్ళు అన్నంత మాత్రం మనం అయిపోతామా? అలాంటప్పుడు నువ్వు బ్యాడ్, నీ క్యారెక్టర్ బ్యాడ్ అంటే మాత్రం మనం అయిపోతామా? సో పాజిటివ్గా తీసుకున్నప్పుడు నెగిటివ్గా ఎందుకు తీసుకొని బాధపడాలి? వాళ్ళు ఏదో అంటారని మనం అయిపోం కదా. వాడు నోరు అలాంటిది కాబట్టి వాడు అనగలిగాడు. ఓకే, ఒకటి మన మనసు ఏంటో, మన ఆత్మ ఏంటో మన నోటి ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది జంతువులు అవి ఉండవు, ఓన్లీ మనుషులకి ఇచ్చాడు దేవుడు. సో అందుకే కమెంట్స్లో ఆలోచించి కమెంట్స్ చేస్తే వాళ్ళు ఎలా పెరిగారో, వాళ్ళ ఎలాంటి పెంపకం, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి పెంపకమో వాళ్ళ కమెంట్స్ ద్వారా తెలుస్తుంది. అంతేనా? ఎందుకంటే మనం చూడలేము ఫేస్ ఎలాగుంటుందో, బట్ మాట తీరు, మనం ఎలా మాట్లాడుతున్నాము, మన రిఫ్లెక్షన్ అనమాట, మన మనసుకి అర్థం మాట. ఓకే, అలాగా తను అలాంటి మాట్లాడినప్పుడు తిని ఇంక ఇప్పటికీ అలాగే ఉన్నాడు, జన్మంతా అలాగే ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాడు కాబట్టి దూరం పెట్టేశాను. ఇంకా ఇలాంటి చెత్త వాళ్ళతోటి మనం నోట్లో నోరు పెట్టేది వేస్ట్ అని నేను చాలా బాధపడి అంత కష్టపడి అలాగే ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ లోపల నాకు ఉత్తనే ఖాళీగా ఎప్పుడూ లేనండి. నేను అప్పులు చేసుకొని అక్కడ ఒక 3 months నన్ను బాగా చూసుకున్నారని చెప్పాను కదా. తర్వాత నాకు ఆ 3 months పెట్టారు కదా, ఈ 4th month నుంచి ఏంటంటే డోర్ కొట్టి అడగడం ఇంతకు ముందులా లేదు. ఆ ట్రీట్మెంట్ అంటే అన్నం వండేసి పెట్టేసేవారు, నేను వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి తినాలి. నాకు అవసరం లేదు, నాకు అనిపించింది మర్యాద లేని చోట మనం ఉండొద్దు. నాకు నచ్చలేదు ఆ విషయం. అంటే అడగడం, ఒక కేరింగ్ లేదు, పొద్దున్న లేచి ఉన్నదా లేదు, ఏమీ లేదనమాట. సో ఇట్స్ ఓకే, నాకు అవసరమే లేదు. ఎందుకంటే ఇది నేనేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళానా, వాళ్ళే నా ఇంట్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు నా ఇంట్లో ఉండేది, నాకెందుకు మర్యాద అవసరం లేదని నాకు నచ్చలేని చోట నేను ఎందుకని మొత్తం అక్కడ వదిలేసాను. నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండేది, మళ్ళీ రెంట్ తీసుకున్నాను ఇల్లు. తర్వాత ఏదో 2-3 నెలలు అలాగా ఒక హెల్ప్ అనుకొని చేసుకొని వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని అలా చేసుకొని మేనేజ్ చేశాను. మేనేజ్ చేసి అలాగే ట్రిప్పులకి వెళ్ళి 8 నెలలు అనగానే ఇంకా నాకు చాలా ఓవర్ అనిపించింది. అప్పటికి కూడా తెమలపోతే నా క్యారెక్టర్ బాగలేదని రికార్డు ఉంది నాకు. ఆ మాట అన్నాడని నాకు రికార్డు ఉంది. ఆ రికార్డ్ వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా సాక్ష్యం లేదని వాళ్ళు ఏం చేయలేదు. బట్ దట్స్ ఓకే, నాకు అది ఇంపార్టెంట్ కాదు, నాకు నా ఇల్లు ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి, నాకు తెలిసి వీడియో ఖచ్చితంగా చూస్తారు వీళ్ళు. నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తున్నా. ఓకే, ఖచ్చితంగా వస్తున్నా. మళ్ళీ ఖచ్చితంగా సింపుల్గా అడుగుతాను, ఫేస్ టు ఫేస్ అడుగుతాను. మంచిగా మర్యాదగా ఇచ్చారా లేదా? డబ్బులు కట్టమంటున్నారు. నేను ఒకటే చెప్పాను, మీరు ఏది నా పోర్షన్ వరకు ఏమైతే రిపేర్లు చేశారో ఆ రిసీట్లు చూపించండి, నేను పే చేసేస్తాను. పే చేయనని చెప్పలేదు కదా. అప్పులో సగం నా వాటాకి నాకు అప్పు వెళ్తుందో నేను పే చేస్తానని చెప్పాను. అలాగే ఈ 4 ఏళ్ళు నాకు ఇంటి నుంచి రూపాయి లేదు. మీరు అద్దె లేకుండా ఇంట్లో ఉన్నారు. సో ఆ అద్దె డబ్బులు కూడా నాకు వస్తాయి. నన్ను అడిగి మీరు వెళ్ళారా? అంతేనా? సో ఇవన్నీ లెక్కలేసుకొని నాకు రావాల్సిన డబ్బులు, అలాగే మీకు ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని రెడీగా ఉంటే నేను వచ్చినప్పటికీ మీకు ఏదో ఒకటి తేలాలి. ఈసారి లేదు మళ్ళీ అలాగే రెడ్ వచ్చి మొదలైనట్టు స్టార్ట్ అయింది అనుకోండి, నాకేం పర్వాలేదండి. చెప్తున్నాను కదా, నాకు ఒక్కసారి తెగించామంటే స్ట్రాంగ్ ఉండాలండి. ఎప్పుడైనా కూడా ఆడపిల్లలు, మా చుట్టాలు అన్నారు అంతంత పెద్ద మాటలు అంటే ఎలాగ ఉండగలిగేవంట. నేను ఎందుకు ఉండలేకపోతున్నావు? నిజాలేంటి? ఒకవేళ ఎవరైనా ఒక మాట అంటే నిజమంటే దూకేయాలా? ఎందుకు? నాకేమో అవసరం? నా జీవితం నేను ఎందుకు పాటు చేసుకోవాలి? అలాంటి వాళ్ళు అనడానికి అసలు నోరు ఎలా వచ్చిందో అలాంటి వాళ్ళు చచ్చిపోతేనే మంచిది. ఎందుకంటే సొసైటీకి ఇలాంటి వాళ్ళు అవసరం లేదు. మాటలతో చంపేవాళ్ళు, మాటలతో మనసుని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఎవరైనా కత్తులతో పొడిస్తే చచ్చిపోతారు శారీరకంగా, బట్ మాటలతో చంపేవాళ్ళు ఎలాంటి కేటగిరీలు ఉంటారు? వాళ్ళకి కత్తులు అవసరం లేదు, మాటలతోనే మనుషుల్ని లేపేస్తారనమాట. ఆ మాటలకి ప్రూఫ్లు ఉండవు కదా, అన్నట్టుగా ప్రూఫ్లు ఉండవు, వీళ్ళు బాధపడినట్టుగా ప్రూఫ్లు ఉండవు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ధైర్యంగానే ఎదుర్కోవాలి. లేదు ఒప్పుకోలేదు, మళ్ళీ వీళ్ళు వీధిలో వాళ్ళందరూ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ అనుకుంటున్నారు? వీళ్ళు కొట్లాడుకుంటే ఎవరో ఒకళ్ళు అమ్మేస్తారు కదా, అమ్మేసిన దాన్ని క్యాచ్ పట్టుకుందాం అనేసి వీళ్ళు అనమాట. మాకెన్నా వస్తుంది కదా, మేము సందులో మేమన్నా కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి అని ఎవరి స్వార్థం వాళ్ళదనమాట. మేము ఏమన్నంటే మేము అన్నీ అన్నట్టుగా మేము వినలేదు, మేము చూడలేదు.
నాకు అలా అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? బయట నుంచి వచ్చిన దాన్ని వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఇల్లు తప్పితే ఇంక వేరే లేదు. నేను అనకూడదు ఏదన్నా అద్దెలను, ఇప్పుడు అద్దెలు కట్టుకుని నేను బయట ఉండగలను, బట్ నువ్వు ఉండే కెపాసిటీ నీకుందా? లేదు. సో నేను కష్టపడి ప్రతి ఒక్క నెల కూడా నేను ఖాళీగా లేనండి. జీవితం ఎలా అంటే ఒక ఆడపిల్ల జీవితం అనుకుంటాను నేను, అంటే అంత మెత్తగా ఇప్పటి వరకు నేను వీడియోలో మీరు కనపడ్డారు. కానీ కలికాలంలోని ఆడపిల్ల కాళీమాతలాగే బతకాలి. అంటే ఫస్ట్ అంటే అత్తారింట్లో కొంచెం నెమ్మదిగా ఉన్నా, అంత ఫస్ట్ నుంచి కూడా అగ్రెసివ్ లాగా ఉండకపోయినా, సిచ్యువేషన్ తగ్గట్టు కాళీమాతలాగా పెరగకపోతే మాత్రం అది నిజంగా చెప్తున్నా, అది వాళ్ళకి ఎప్పటికీ మంచిది కాదు. నా ఇంటి పరిస్థితి అలా అయిందండి. ఇప్పుడు వాళ్ళు నేను మళ్ళీ నేను అది కూడా రికార్డ్ చేస్తాను, ఏ ఏరియాలో ఉన్నాను, మా ఇల్లు ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మీకు రికార్డ్ చేస్తాను వైజాగ్ వచ్చిన తర్వాత. అవి చూసి మీరు చూడండి, చూసి మీకే తెలుసు ఏంటి సిచ్యువేషన్ అని. సో అడుగుతాము. నాకు రాకుండా ఉండదు కదా అసలు, వీళ్ళు ఎలాగ నాకు అర్థం కావట్లేదు. నాకు రావాల్సిన దాన్ని డబ్బుల కోసమే 8 లక్షల ఇంటికి ఎందుకు మర్చిపోయాను. నేను వెళ్ళినప్పుడేమో 8 లక్షలు చెప్పాడు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడేమో 10 లక్షలు అని చెప్పాడు ఇంట్రెస్ట్ తోటట. అంటే ఒక నెల కూడా కాలే 2 లక్షలు పెరిగిపోయింది వడ్డీ. మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడికి 10.5 లక్షలు అయిపోయింది. ఇక నోటికి ఎంత వస్తే అంతే. అప్పటికి ఆ సిఐ గారు అన్నారు, అరే ఊరుకోవయ్యా నువ్వు వరీను ఏటా 8 లక్షలు ఏం పెట్టేసావు, చెప్పడానికి ఏమో అర్థం ఉండాలి. పోనీ ఉంది, నువ్వు పెట్టావు, ఏమైనా ఉందా రిసీట్, అంటే ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు. ఎలా కొంచెం చూపించు, నేను పే చేస్తాను, చేయలేదని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే చెప్తాను, మంచిగా చెప్తాను, నాకు న్యాయం జరగాలి. నాకు రావాల్సింది నాకు కావాలి. ఒక పోనీ నీకు కింద పొద్దు నాకు ఇవ్వలేదు, మధ్యలోనే ఏదో ఒకటి. నేను ఇది అదని కూడా అడగలేదు. నేను ఉండడానికి నా సొంతలు మా అమ్మగారు ఇచ్చిన ప్రసాదం. సో అందులో నా వాట, నా ప్రసాదం నాకు కావాలి. నాకు మా అక్కది వద్దు, మా అన్నది వద్దు, ఎవరిది వద్దు, నా వాట నాకు కావాలి. ఓకే. సో వీళ్ళెవరు జడ్జ్ చేయడానికి నువ్వు అక్కడ ఎలా ఉండు, ఇక్కడ ఎలా ఉండు లేదు, ఒప్పుకోను. సో నేనేం చేస్తానంటే అడుగుతాము, ఇచ్చాడా ఓకే, లేదంటే కేసు పెట్టక తప్పదు. ఆ కేసులో లాక్కోలేక పిక్కోలేక చావాలి. ఎందుకంటే ఇది ఆడపిల్ల ఆస్తి. ఒకసారి న్యాయం తెలుసుకొని, కోర్టు లా తెలుసుకొని ముందుకి ప్రొసీజర్ అయితే మంచిది. ఎందుకంటే ఇదేదో పెద్ద 100 గజాలు 200 గజాలు ఇల్లు కాదు, చిన్న ఇల్లు. బట్ ఆ చిన్న ఇంటిని కూడా ఇంతలా ఇబ్బంది పెట్టేది. అందులో నీకెందుకమ్మా, నువ్వు ఎక్కువ పెద్ద ఇంటి బయట ఉన్నావు కదా, ఎన్ఆర్ఐవి బయట ఉన్నావు కదా. నేను ఎవరైనా అనవసరం. నేను అక్కడ అడుక్కు తినేదాన్నన్నా, కోటీశ్వరాలన్నా అనవసరం. మా అమ్మగారు, నేను కోటీశ్వరాలు అయితే మా అమ్మగారు నా పేరు రాయకపోదును కదా. వాళ్ళు ఎందుకు రాశారు? ఆడపిల్లలు ఎక్కడన్నా కూడా ఇబ్బంది పడితే, ఎప్పుడన్నా అత్తవారింట్లో ఇబ్బంది పడితే తలదాచుకోవడానికి అమ్మ ఇల్లు అంటూ ఉండాలని మా అమ్మగారు ఆలోచించి రాశారు మా ఇద్దరి పేరు మీద. అక్కడ పాపం భర్త తరపున ఏదైనా ఇబ్బంది పడితే ఇక్కడికి వచ్చి ఉంటారనేసి రాశారు కొంచెం ముందు చూపుతో. 3 ఫ్లోర్లోని వెస్ట్రన్ టాయిలెట్స్ ఎందుకు పెట్టించారంటే మనవరాళ్ళకి ఇండియన్ టాయిలెట్స్ అలవాట్లేదని డబ్బులు ఇన్వెస్ట్ చేసి పెట్టారు. అవన్నీ చేయించారు. అల్లుళ్ళు వస్తారు, అల్లుళ్ళు బయట వాళ్ళు ఇబ్బంది పడతారని చేయించారు. ఇవన్నీ చేయిస్తే ఇప్పుడు వచ్చి పై అంతస్తట ఆఫీస్ అట, కింద అంట ఇల్లు షాప్ అంట, ఏదో సామెత చెప్పినట్టు. సో వస్తున్నా, వదలను. నా పరిస్థితి ఎలా ఉందండి. సో వైజాగ్ వచ్చినా కూడా ఎక్కడ ఉండాలి, మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఏ విధంగా అంటే ఆడపిల్ల ఆస్తి అండి, ఆడపిల్ల ఆస్తి ఆడపిల్లకే దక్కాలి. ఏ విధంగా అన్నదమ్ములు లాక్కోవాలని చూసినా కూడా ఎవరు సపోర్ట్ చేయకూడదు. చాలా తప్పు ఇది. క్రిమినల్స్ మాత్రమే ఇలా సపోర్ట్ చేస్తారు. ఇది రియల్లీ క్రైమ్. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా అమ్మ నాన్న ఎవరికి రాయాలో వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా రాసేది కాదు, వాళ్ళ సొంత నిర్ణయం, వాళ్ళ సొంత కష్టార్జితం వాళ్ళు ఎవరికి రాయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రాశారు. సో అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పిల్లలకి ఉండాలి. సో ఇచ్చింది ప్రసాదంగా తీసుకొని అన్నీ ఉంటే మంచిది. లేదు అంటే నేను చెప్తున్నా కదండి, మా వదిన కూడా చాలా చాలా బ్యాడ్గా మాట్లాడారు. బట్ నాకేంటంటే అది వాళ్ళ క్యారెక్టర్ అంతే. నేను ఇప్పటికీ కూడా మీరు అని చెప్తాను, ఇది నా క్యారెక్టర్. సో వాళ్ళు ఏదో అన్నారనేసి అంటే వాళ్ళు అలానే ఉంటారు. ఓకే, వాళ్ళ పెంపకం అంతేనే, వాళ్ళు అలానే ఉంటారు. బట్ నేను అలా ఉండలేను కదా. నా పెంపకం వేరు, నేను పెరిగే వాతావరణం వేరు. సో ఐ క్యాంట్ యూజ్ దోస్ వర్డ్స్, కర్సింగ్ వర్డ్స్, తర్వాత బ్యాడ్ వర్డ్స్ నేను యూజ్ చేయలేను. ఓకే, కుక్క పిల్లలు నన్ను ఇవ్వటం లేదు. సో ఇది అండి నా సిచ్యువేషను.
చూడు, వీళ్ళు కూడా అన్నదమ్ములే అనుకుంటాను. పుట్టింటి సిచ్యువేషన్ అయితే ఇది. మీరు ఈ పాటికి అర్థమై ఉంటుంది, అక్క ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ప్రాబ్లమ్స్ అనేది ప్రాబ్లంగా మైండ్లోకి పెట్టుకుంటే అనేది ప్రాబ్లం అవుతుంది. ఎడారిలోని కొబ్బరి నూనె నమ్ముకొని బతికేస్తానండి నేను. ఇది ఎడారి దేశం అయినా ఇక్కడ హెయిర్ ఆయిల్ అవ్వమ్మి నేను రన్ చేశాను. అమెజాన్ అడవుల్లో ఆకులు అమ్ముకొని నేను బతికేయగలను. నాకు అంత నమ్మకం, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇదిరా నుంచి ఎవరు తీయలేరు. ఓకే, సో నా ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంటుంది, నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంది. సో ఇది ముందుగా నేను వచ్చిన తర్వాత మంచిగా కూర్చొని మాట్లాడదామా, సరే లేదు అంటే మాత్రం నేను ఎవరిని ఎలా డీల్ చేయాలో, ఎటు నుంచి తీసుకొని రావాలో నాకు బాగా తెలుసు. అంతవరకు తెచ్చుకోవద్దు. నిజంగా నేను ఓపిక పట్టి ఇప్పుడు నేను సోషల్ మీడియాకి వచ్చాను, ఇలాగ ఓపెన్గా మాట్లాడుతున్నా. ఇంకొకసారి ధైర్యం వచ్చిన తర్వాత ఇంక దేన్ని కూడా అడ్డుకోలేము. సో ఇది తెలుసుకుంటే బెటర్. అలాగ మనం మాట్లాడుకుంటే ఇంతవరకు వచ్చేసాము. సో ఇది అండి నా సిచ్యువేషను. మీరు నా సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారో ఒకసారి ఊహించుకొని కమెంట్స్లో చెప్పండి. అది ఏ కమెంట్ అయినా నేను స్వీకరిస్తాను. ఎందుకంటే ఐఎమ్ సో స్ట్రాంగ్, ఓకే, ఐఎమ్ సో బ్రేవ్ అండ్ ఐఎమ్ బోల్డ్. ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ